శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగము నుండి వేళ మనం 19వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, ఎప్పుడు వివేకవంతుడు సత్వాది గుణముల కంటే నితరమును కర్తగా నెంచడు మరియు తన్ను గుణముల కంటే వేరొగు వానినిగా తెలుసుకొనుచున్నాడు, అప్పుడు అతడు నా స్వరూపమును అనగా మోక్షమును పొందుతున్నాడు అని చెబుతూ ఉన్నాడు. ఈ శ్లోకము రాబో శ్లోకము చాలా ముఖ్యములైనవి. విచారణాపరులకు సాధకులి భావములను మరల జ్ఞాపకమునకు తెచ్చుకొనవలెను. యాలయన సంసార బంధ విముక్తికి, పరమాత్మ స్వరూప ప్రాప్తికి అనగా మోక్షమునకు రాజబాట ఇచ్చట తెలుపబడినది. జీవుడు చేయు సమస్త కర్మములకు త్రిగుణములే కర్త, ఏరొకరు కాదు. అనగా త్రిగుణాత్మకమగు మనస్సే కర్త. ఆ త్రిగుణములే, ఆ మనస్సే దేహేంద్రియాదులచే కర్మలను చేయించుతున్నది, బంధమునందునది ఆ మనస్సే. మోక్షమునందునదియు అది కర్త భోక్త, దానికంటే వేరుగా నెవడును లేడు. ఆత్మ మాత్రము సాక్షిగా వర్తించుతున్నది. కావున వివేకముచే జీవుడు తాను వాస్తవముగా గుణముల కంటే వేరుగా నున్నాడనియు, గుణములకు దేహేంద్రియాదులకు సాక్షియగు ఆత్మయే తాననియు, కావున ఆయా కర్మలకు తాను కర్త కాదనియో ఎప్పుడు తెలుసుకును అప్పుడే అతడు ద్రష్టగా త్రిగ్రూపుడుగా శేషించి పరమాత్మ రూపముని పొందుతున్నాడని ఇట వచింపబడినది. కనుకని ముందు ద్రష్ట కావలెనని ఉద్బోధించుటకు కారణము. ఓ జీవుడా, నీవు దృశ్య రూపములకు త్రిగుణములతో మనస్సుతో దేహేంద్రియములతో ఐక్యము కాకుము, వానికి సాక్ష్యగు ద్రష్టముఖము అని భగవానుడు కరుణతో బోధించుతున్నారు. ఈ జగన్నాటకమందు మనస్సే త్రిగుణములచే కర్త. తాను నాటకమందు దీపము వలె వాని ఎన్ని క్రియలకు సాక్షి వర్తించుతున్నాడు. తాను గుణములకు పరుడై వెలయుచున్నాడు. సినిమా యందు అధిష్టానముకు తెరగుడ్డవలే అన్నిటికీ ఆధారభూతుడై సుఖ దుఃఖములకు పరుడై నిర్లేపముగా వెలసిల్లుతున్నాడు. ఇది ఏ పరమ సత్యం. ప్రపంచములోని సమస్త దుఃఖములకు కారణము ఈ గుణతాత్మమే, ఈ గుణముతో తాదాత్మ్యము కావడమే. జీవుడు గుణములతో మనస్సుతో దేహముతో నైక్యమై నేను చేయుచున్నాను, నేను పుట్టుచున్నాను, నేను చచ్చుచున్నాను ఇత్యాది రూపమున కర్తృత్వము కలిగి ఉండుచున్నాడు. బంధమునకు కారణం ఈ కర్తృత్వమే అయి ఉన్నది. దానిని వదలగొట్టిన మరుక్షణమే జీవుడు భగవత్ స్వరూపమును పొందుతున్నాడని శ్రీకృష్ణ పరమాత్మ పలుకుతున్నారు. మద్భావం సోధిగచ్చతి అని తెలిపినందువలన ఏ జీవుడు క్రియలన్నిటికీ గుణములే కర్తయనియు, తాను వాస్తవముగా ఆ గుణముల కంటే వేరుగానున్నాడనియు తెలుసుకొనునో అతడు ఎవడైనను ఏ జాతికి చెందినప్పటికీ స్త్రీ అయినను పురుషుడైనను ఆ క్షణముననే భగవానుని స్వరూపమును తప్పక పొందగలడని స్పష్టమవుతున్నది. కావున జీవుడు శివుడగుటకు, నరుడు నారాయణుని స్థితిని చెందుటకు, జనుడు జనార్దనుడగుటకు ఇది చక్కటి ఉపాయం. మోక్షమునకిది ఏ చక్కని బాట. ఇక జీవుడు తాను అల్పుడని దుర్బలుడని తలంపక, తాను వాస్తవముగా నిరంజనుడని మనస్సాక్షి అని గుణాతీతుడని సాక్షిగా భగవత్ స్వరూపుడే అని నిశ్చయించి ధైర్యోపేతుడై అట్టి వివేకమును బడయుటకు యత్నముగా వింపవలెను. అది గచ్చతి అను పదముచే బ్రహ్మైక్యమును అట్టివాడు తప్పక పొందగలడని భగవానుడు నొక్కి చెప్పినట్లయినది. కావున ముముక్షువులు
భగవద్వాక్యమునందు విశ్వాసము కలిగి పిరికితనమును పారద్రోలి త్రిగుణములను తెగద్రుంచి గుణాతీత పరమాత్మ రూపులై వెలయవలెను. పశ్యతి అని చెప్పక అనుపశ్యతి అని చెప్పుట వలన తాను కర్త కాద అను ఈ భావమును మరల మరల చింతన చేసి దృఢపరుచుకొనవలెను. అయితే భగవానుడు తెలిపిన ఈ సత్యములను బహు జాగ్రత్తగా అర్థము చేసుకొనవలసి ఉండును. యాలయన కొందరు అవివేకులు ఇంద్రియములు ఏమి చేసినను ఏమి అనుభవించినను నాకేమీ సంబంధము లేదు అను వాక్యమును విపరీతముగా అర్థము చేసుకొని ఇంద్రియములచే నిషిద్ధ కార్యములకు గడంగి దుఃఖరూప సంసార అకాతములో పడిపోతున్నారు. అట్టి శుష్క వేదాంతుల వచనముల నెవరును విశ్వసింపరాదు. తమో గుణ రజోగుణములను దాటినవాడు లేక తనను వాని కంటే వేరుగా దలంచువాడు మరల తద్గుణ సంబంధములైన నీచ కార్యములెన్నటికి ప్రవృత్తుడు కాడని ముమ్మాటికి ఎరుగవలెను. తాను చేయు సమస్త కార్యములకు వాస్తవముగా కర్త ఎవరు అంటే త్రిగుణములు. త్రిగుణాత్మకమగు మనస్సు. మనుజుడు తాను వాస్తవముగా నెట్టివాడు అంటే అకర్త, సర్వసాక్షి, నిర్గుణుడు. ఈ ప్రకారం ఎరిగినందువలన కలుగు ఫలితమేమి? ఎప్పుడు జీవుడు తాను గుణముల కంటే వేరని అకర్తయని ఎరుగునో ఆ క్షణముననే అతడు భగవత్ స్వరూపమును మద్భావం లెస్సగా పడుతున్నాడు, ముక్తి నొందుతున్నాడు అని తెలియబడుతుంది. దీనిని బట్టి మోక్షమునకు భగవద్వాక్యమునకు ఉపాయమేమి అని తేలుతున్నది. త్రిగుణములే కర్త, తాను అకర్త అని భావించి జీవుడు గుణముల కంటే వేరుగా తన్నెరుగుటయే మోక్షోపాయము అని మనకు తెలియబడినది. సర్వం సద్గురుపాదార్పణమస్తు. జై గురుదేవ్.